హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో మరో రికార్డ్ సాధించారు. ఆర్సీబీ దిగ్గజ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీని అధిగమించి ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటి వరకు అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారత ప్లేయర్గా నిలిచాడు. అయితే ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న టాప్ 5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 5 ఎంఎస్ ధోని అండ్ డేవిడ్ వార్నర్. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని, మాజీ ఐపీఎల్ ఛాంపియన్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ 18 సార్లు ప్లేయర్ ఆఫ్ ది అవార్డును గెలుచుకున్నారు. టాప్ 5 ప్లేయర్ల జాబితాలో ధోని, వార్నర్లు సంయుక్తంగా 5వ స్థానంలో ఉన్నారు. నెంబర్ 4 విరాట్ కోహ్లీ. ఆర్సీబీ దిగ్గజ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన ప్లేయర్గా కొనసాగుతున్నాడు. అలాగే 260 ఐపీఎల్ మ్యాచ్లలో 19 ప్లేయర్ ఆఫ్ ది అవార్డులను గెలుచుకొని ఈ లిస్టులో 4వ స్థానంలో ఉన్నాడు. నెంబర్ 3 రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ తన ఐపీఎల్ కెరియర్లో ఇప్పటి వరకు 264 మ్యాచ్లు ఆడి 20 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకొని ఈ లిస్టులో 3వ స్థానంలో ఉన్నాడు. నెంబర్ 2 క్రిస్ గేల్. యూనివర్సల్ బాస్ ఆర్సీబీ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ తన ఐపీఎల్ కెరియర్లో 142 మ్యాచ్లలో 22 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నారు. నెంబర్ 1 ఏబీ డివిలియర్స్. మిస్టర్ 360 ఆర్సీబీ మాజీ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ తన 184 ఐపీఎల్ మ్యాచ్లలో 25 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నారు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు గెలుచుకున్న ప్లేయర్గా ఏబీడీ నిలిచాడు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.